యువతిని నమ్మించాడు. శారీరకంగా లోబర్చుకొని 8 ఏళ్లుగా చిత్రహింసలకు గురి చేస్తున్నాడు. తాజాగా మరో యువతితో సంబంధం పెట్టుకున్న ఆ యువకుడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కోదాడకు చెందిన గంగినేని గణేష్ 10 ఏళ్ల కిందట నగరానికి వచ్చి యూసఫ్ గూడలో ఉంటున్నాడు. 8 ఏళ్ల కిందట అతడికి ఓ యువతి పరిచయమైంది. ప్రేమిస్తున్నానని ఆమెను నమ్మించి సన్నిహితంగా మెలిగిన గణేష్ ఆమెను గదికి తీసుకెళ్లి శారీరకంగా లోబర్చుకున్నాడు. ఆమె వద్ద నుంచి డబ్బులు తీసుకొని జల్సాలు చేశాడు. బాధిత యువతిని పెళ్లి చేసుకుంటానని, ఉద్యోగం వచ్చిన తర్వాత తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తానంటూ నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన యువతి సర్వస్వం అర్పించింది. ఆమె గర్భం దాల్చగా 3 సార్లు అబార్షన్ చేయించాడు. ఇదిలా ఉండగా వరంగల్ కు చెందిన మరో యువతితో సుమారు 7 ఏళ్లుగా గణేష్ శారీరక సంబంధం కలిగి ఉన్నట్లు ఇటీవల బాధితురాలికి తెలిసింది. ఈ విషయంపై నిలదీసేందుకు ఈ నెల 8న అతడి గదికి వెళ్ళింది. అలాంటిదేమీ లేదని, పెళ్లి చేసుకుందామంటూ గణపతి కాంప్లెక్స్ వద్దకు తీసుకొచ్చి స్నేహితులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఆమె ఫోన్ పగలగొట్టారు.